ఉగ్రవాదుల ప్లాన్ గురించి ముందే తెలిసిపోవడంతో హడావుడిగా ఢిల్లీలో పేలుడుకు పాల్పడ్డారు. అసలు వారి టార్గెట్ ఏంటి? ఫరీదాబాద్, కశ్మీర్ లాంటి చోట్ల ఆయుధాలు, ఉగ్రవాదులు దొరక్కపోయి ఉంటే పరిస్థితి ఏంటి? ఒకేసారి దేశమంతా పేలుళ్లు జరిపేవారా? వాచ్ దిస్ రిపోర్ట్. ఢిల్లీలోని ఎర్రకోట దగ్గర పేలుడు ఘటనలో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 26/11 ముంబై దాడుల తరహాలో దేశ రాజధానిలో కాల్పులు, వరుస పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు సమాచారం. టార్గెట్ లిస్టులో ఎర్రకోటతో పాటు ఇండియా గేట్ వంటి ఇతర ప్రముఖ కట్టడాలున్నట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఇందుకోసం భారీగా బాంబులను కూడా తయారు చేశారు. వేల కేజీల ఆర్డీఎక్స్ సమీకరించారు. భూటాన్ పర్యటన నుంచి తిరిగి రాగానే ఎర్రకోట దగ్గర దాడిపై దృష్టి పెట్టారు ప్రధాని మోదీ. అనుమానితులు, నిందితులను విచారించి వారి నుంచి సెంట్రల్ ఏజెన్సీలు కూపీ లాగుతున్నాయి. పేలుడుకు కారణమైన వైద్యుల టెర్రర్ మాడ్యూల్ వెనుక పాక్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రమూట ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఢిల్లీలో వరుస పేలుళ్ల గురించి जनवरी నుంచి పథక రచన చేసినట్లు సమాచారం. डिफरेंट चैनल्स पर प्रयास चल ही रहे हैं, लेकिन लोकल लेवल थाना पर हम लोगों का प्रयास रहता है कि जो लोग सड़कों पे चल रहे हैं वो ये कोशिश करें, अगर कहीं पर कोई गाड़ी अबेंडन मिलती है, बहुत समय से खड़ी है, या जिसमें हमें लगता है कि कोई गाड़ी छोड़ के एकदम से जा रहा है और जाने वाला संदिग्ध है, तो ऐसे लोगों के बारे में लोग पुलिस को बताएं, इमीडिएटली रिस्पॉन्ड हम लोग करेंगे। 3 दिन के पहले वहाँ फरीदाबाद में आरडीएक्स मिला था, उसके बारे में उन्होंने कुछ नहीं किया कैसा? अगर ठीक ढंग से देखते तो ये ब्लास्ट होने का सवाल नहीं था, लेकिन बिल्कुल नजरअंदाज किया गया और ये ब्लास्ट हुआ. ఈ టెర్రర్ మాడ్యూల్ అత్యంత శక్తివంతమైన 200 ఐఈడీలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు ఉగ్రవాదులు. ఎర్రకోట, ఇండియా గేట్, కాన్స్టిట్యూషన్ క్లబ్, గౌరీశంకర్ ఆలయం సహా దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్ వద్ద పేలుళ్లకు కుట్ర పన్నారు. ఈ టెర్రర్ మాడ్యూల్పై ఇటీవలి జమ్మూ కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్ కేంద్ర ఏజెన్సీలు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లు అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్ సహా సల్ఫర్తో కూడిన 2900 కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తమ ప్లాన్ పోలీసులకు తెలిసిపోయిందన్న అనుమానంతోనే ఢిల్లీ రోడ్డుపై పేల్చుకున్నారు. ये टेरर अटैक होते रहेंगे, हमको बहुत समझदारी से इस देश की पुलिसिंग करनी है, और मैं समझती हूँ इंटेलिजेंस तो है, पुलिस का रोल बड़ा जबरदस्त है इन्वेस्टिगेशन में, फोरेंसिक्स में, प्रिवेंशन में, लेकिन कम्युनिटी पुलिसिंग का इस वक्त सवाल है. हम अपने अपने पड़ोसी का ध्यान रखें कि क्या कर रहा है हमारा पड़ोसी. ये इतना सादा सामान इतनी आसानी से इकट्ठा नहीं होता है, तो प्रश्न पूछना पड़ेगा गांव के प्रधान को, एक RWA को, रेजिडेंट वेलफेयर एसोसिएशन को, एक प्रधान को, कि क्या ला रहे हैं तो तुम मकान का, तू तो रहने के लिए आया था, तो गोदाम बनाने के लिए क्या गोदाम में डाल रहा है. अंदरूनी मामले में ना हमने कभी हस्तक्षेप किया है, ना हस्तक्षेप कर रहे हैं, ना हम हस्तक्षेप करेंगे. हाँ, अपनी रक्षा और सुरक्षा के लिए हमें जितनी जरूरत है अपनी सीमाओं को सुरक्षित रखना, कहाँ आतंकी ठिकाने हैं उनको चिन्हित करके रखना कि अगर हम पर उन पे हमला बोलना पड़े, इतना हम जरूर करते हैं. तो इंटेलिजेंस गैदरिंग ये किसी भी देश का काम है और हम करेंगे, खासकर पाकिस्तान के साथ जिसका लक्ष्य अपने लोगों की वेलफेयर कल्याण नहीं है, केवल भारत को किस तरीके से वो हम पर आतंकी हमले करवाते रहे, परेशान कराते हैं. इसके अलावा पाकिस्तान का कोई मकसद ही नहीं बचा है. పేలుడు జరిగిన ప్రాంతం నుంచి 40 నమూనాలను ఫోరెన్సిక్ అధికారులు సేకరించారు. అమ్మోనియం నైట్రేట్ ఆనవాళ్లతో పాటు అత్యంత శక్తివంతమైన మరో పేలుడు పదార్థం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఇందుకోసం 10 మంది సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, హర్యానా పోలీసుల నుంచి కేసు డైరీలను తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతోంది. నిందితుల కార్యకలాపాలు, వారికి అందిన ఆర్థిక సహకారం గురించి ఆరా తీస్తోంది. ఫరీదాబాద్ మాడ్యూల్లో కీలక వ్యక్తులుగా ఉన్న డాక్టర్ ఆదిల్, ముజమ్మిల్లకు టర్కీ హ్యాండర్లతో సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్నారు. వీరు ఇటీవలే టర్కీ వెళ్లి వచ్చినట్లు నిఘా వర్గాలు గుర్తించారు. వారికి హోటల్ రూమ్స్ సైతం టర్కీ వారే బుక్ చేశారు. ఈ ఉగ్ర నెట్వర్క్కు విదేశాల నుంచి డబ్బు అందింది. ఈ కేసులో అరెస్టైన మహిళా డాక్టర్లు సోషల్ మీడియాలో చాటింగ్ చేసుకున్నారు. నిధుల పంపిణీ, లాజిస్టిక్స్, సురక్షిత ప్రదేశాల గురించి 2 లేడీ డాక్టర్లు చర్చించుకున్నారు. 2023-24 మధ్య ఇస్తాంబుల్, దోహా నుంచి డిజిటల్ వాలెట్ల ద్వారా వైద్యుల్లో ఒకరికి విదేశీ నిధులు అందాయి. వారి ఉగ్ర కార్యకలాపాల కోసమే ఈ నిధులు వాడినట్లు అనుమానిస్తున్నారు. 2 మహిళా డాక్టర్లు బంగ్లాదేశ్లోని
ఢాకా మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసినట్లు గుర్తించారు. శ్రీనగర్లో ఇంటర్న్షిప్ నేపథ్యంలో మత బోధకుడు ఇర్ఫాన్ అహ్మద్తో ఏర్పడిన పరిచయం ఉగ్రవాద భావజాలం వైపు వెళ్లేలా చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉగ్రవాదులో జనవరి 26 గణతంత్ర వేడుకలను లక్ష్యంగా చేసుకుని భారీ దాడికి పాల్పడాలని వీరు ప్లాన్ చేసినట్లు దర్యాప్తు వర్గాల సమాచారం. ఎర్రకోట, ఇండియా గేట్ దగ్గర పలుసార్లు సంచరించినట్లు తేలింది. పేలుడు జరిగిన I-20 కారు ఎక్కడెక్కడ తిరిగిందనే వివరాలను అధికారులు సేకరించారు. పేలుడుకు ముందు ఈ వాహనం ఢిల్లీలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో సంచరించినట్లు తెలిసింది. ఈ కారు నవంబర్ 10న హర్యానాలోని అల్-ఫలా యూనివర్సిటీ క్యాంపస్లో కనిపించినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఓల్డ్ ఢిల్లీకి తీసుకొచ్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఫరీదాబాద్ ఉగ్రకుట్రలో అరెస్టైన లేడీ డాక్టర్ షాహీన్ను అధికారులు విచారించగా కీలక విషయాలు వెలువడ్డాయి. దేశవ్యాప్తంగా ఉగ్రదాడులు జరిపేందుకు దాదాపు 2 ఏళ్ల నుంచి సన్నాహాలు చేస్తున్నట్లు ఆమె తెలిపింది. పాకిస్తాన్కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ కోసం ఇది చేయాలనుకున్నట్లు వెల్లడించింది. అంటే దీనర్థం దేశంలోని అన్ని నగరాల్లో స్లీపర్ సెల్స్ ఉన్నాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, అయోధ్య, ముంబై ఇందుకు మినహాయింపు కాదు.